చంద్రబాబు దీన్ని సరిచేయాలని చెప్పి దర్శనం అనంతరం ఆయన కోరారనమాట. సో మీరు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం అసలు విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఒక పెద్ద కాంట్రవర్సీ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విధంగా ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఇక మనం మంచి ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని చెడుగా చిత్రీకరించేందుకు కొందరు ఎదురు చూస్తున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇక గతంలో నేను వ్యవసాయం దండగాని అనలేదు, కానీ అన్నట్టు కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు అమిత్ షాపై కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. అసలు అంబేద్కర్ ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే, ఆ పార్టీ హయాంలోనే ఆయనకు గౌరవం దక్కలేదని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. అసలు ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీరు ఏమంటారో నేను కూడా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. అయితే మనకి ఇక్కడ జరిగిన సమాచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు మాట్లాడారంటే, ఇక్కడ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని చెప్పి ఇక్కడ పెద్ద సంచలనమైన వార్త